ఆషాఢ మాసం సందర్భంగా ఇక్కడున్న చైర్మన్, వైస్ చైర్మన్, మా అన్న ఎవ్రీ ఇయర్ లాగానే ఈ రోజు కూడా మమ్మల్ని ఇక్కడ పిలిచి బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. ఆ దేవాది ఆ తల్లి ఆశీర్వాదం పొందడానికి పిలుస్తా ఉంటారు. ప్రతి సంవత్సరం చాలా రంగరంగ వైభవంగా అన్ని విధి విధానం ప్రకారం ఎట్లయితే అమ్మవారికి సంతోషం కలుగుతుందో అదే విధంగా ఇక్కడ పూజలు కంటిన్యూస్ గా అవుతా ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ బోనం ఎత్తి ఆ తల్లికి వచ్చి ఒడిబియ్యం పోసుకొని మీ అందరు కూడా చల్లగా ఉండాలని, యావత్ రామగుండంలో ఉన్న ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలని, సింగరేణి అన్నదమ్ములు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబాలు చల్లగా ఉండాలని, ఆ తల్లి ఇక్కడ ప్రతి నిత్యము మనకి ఒక అమ్మగా మన ఊరికి ఒక తల్లి, పెద్దమ్మ తల్లి మనల్ని కాపాడాలని కోరుతూ రాజ్ ఠాకూర్ మకన్ సింగ్ గారికి ఇంకా ఆమె ఈ ఊరిని ఇంకా డెవలప్మెంట్ వైపు నడుస్తానికి మనకి ఆ తల్లి ఆశీర్షులు ఆయనకు పొందాలని. ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు, అకాల వర్షాలు రావడం వలన ఎంతో కష్టపడి రాత్రి పగలనగా ఎక్కడ కష్టం ఉంటే అక్కడ మొత్తము రాజ్ ఠాకూర్ కుటుంబం, యావత్ కాంగ్రెస్ కుటుంబం ప్రతి ఒక్కరు రోడ్లలోనే ఉన్నాము. ప్రతి నిత్యము రాత్రి వరకు మిషన్లు పెట్టి అక్కడ ఇమీడియట్ గా చర్యలు ఏవేవైతే చర్యలు మేము తీసుకోవాలి, ఎట్లా వాళ్ళని మంచిగా చూడాలి అని చాలా మందికి భోజనాలు ఇవ్వడం జరిగింది. ప్రతి డివిజన్స్ తిరిగి అక్కడ వాళ్ళ మంచి చెడ్డలు తెలుసుకోగలిగినాం. ఆ తల్లి దయతోనే మేజర్ గా ఎవ్వరికి ఏం కాలేదు. అంత సుఖ సంతోషంగా ఇంత వాన పడ్డ ఏది చెడు జరగకుండా తల్లి అందరినీ కాపాడిందని నేను తెలుసు. ఈ ఆషాఢ మాసంలో మీ అందరు కూడా బాగా పూజలు చేస్తా ఉంటారు. ఆ తల్లి దయ ఆశీస్సులు మన రామగుండం పైన ఉండాలని మా కుటుంబం పైన, యావత్ రామగుండం కుటుంబం పైన, ఇక్కడ ఉన్న అన్నదమ్ములు ఎంతో నిష్ఠతోని ప్రతి సంవత్సరం వాళ్ళు అందరూ కలిసి డబ్బులు వేసుకొని మరి ఇక్కడ చేస్తా ఉన్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు, నన్ను పిలిచినందుకు తెలియజేస్తూ ధన్యవాదాలు. రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా పెద్దమ్మ తల్లి బోనాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సోదరుడు సబ్బు మల్లన్న గారు, ఫౌండర్ అండ్ చైర్మన్, వారి మిత్ర బృందం అంతా కూడా వారి ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఈ రోజు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని చెప్పేసి ఆ అమ్మవారిని కోరుకుంటూ పెద్ద ఎత్తున బోనాల కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా బోనాల పండుగ జరుపుకుంటా ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రతి పేదవాడు సురక్షితంగా ఉండాలి, ఈ ప్రాంతం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి, రామగుండం పారిశ్రామిక ప్రాంతం అంతా కూడా అన్ని రంగాలలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆలోచనతోటి ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రాంతం అంతా కూడా కరువును ప్రారంభోలి ఇక్కడ అన్ని కూడా సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఈ రోజు వీరైతే కార్యక్రమం తీసుకున్నారో దాని ప్రకారం అమ్మవారి ఆశీస్సులతోటి ఈ గోదావరి కని పారిశ్రామిక ప్రాంతం అంతా కూడా సురక్షితంగా ఉండేలా అమ్మవారి ఆశీస్సులతోటి ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమంకు ఆహ్వానించిన మల్లన్న, వారి మిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.